బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాకి సంబంధించిన ఒక మహిళ చీమల ఫోబియాతోని సూసైడ్ చేసుకున్న ఘటన అందరినీ కూడా ఆందోళన చేకూరుస్తోంది. అయితే ముఖ్యంగా ఈ ఫోబియా ఏదైతే ఉందో ప్రతి ఒక్క మనిషిలో కూడా ఏదో ఒక ఫోబియా ఫీలింగ్స్ అన్నవి ఉంటూ ఉంటాయి. కానీ అవి సూసైడ్ చేసుకునే విధంగా కూడా దారి తీస్తూ ఉంటాయి. నిజంగానే మనం ఆ ఫోబియాస్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా అన్న దానిపైన ఇవాళ ఈ ఘటన చూసిన తర్వాత అనిపిస్తుంది. సో దీని గురించి మాట్లాడితే వాళ్ళు మనతో పాటు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రైట్ సార్, యాక్చువల్లీ జరిగిన ఘటన ఏదైతే ఉందో ముఖ్యంగా చీమల ఫోబియాతోని ఒక మహిళ సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో నిజంగా ఇటువంటి ఫోబియాస్ మనం చాలా వింటూ ఉంటాం. ఒకరికి వాటర్ ఉంటుంది, ఒకరికి హైట్స్ అంటే ఫోబియా ఉంటుంది. సో ఇది నిజంగానే అంత డేంజరస్ అంటారా ఫోబియా అన్నది? బేసికలీ మన మీద ఉంటుందండి. మనం ఫోబియా అనేది క్వైట్ కామన్ చాలా మందికి. 101 టైప్స్ ఆఫ్ ఫోబియాస్ ఉంటాయి. సో దీంట్లో ఒక రకం చీమలది లేదా బల్లి అన్నట్టు ఇట్లా ఉంటుంది. సో ఆ ప్రాబ్లం, ఆ భయం అనేది తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. సూసైడ్ చేసుకునే అంత అవసరం ఉండదు అది. సో ట్యాబ్లెట్స్ ప్లస్ కొద్ది కౌన్సిలింగ్ తోటి మార్పు వస్తుంది. ఈ కౌన్సిలింగ్లో ఎక్స్పోజర్ థెరపీ అంటారు. అంటే ఏదైతే ఆమెకు భయం ఉన్నదో అది ఫొటోస్ చూపిస్తాం ఫస్ట్, తర్వాత ప్రాక్టికల్గా దగ్గర చీమలు అట్ట పెట్టడం ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే బెటరే ఉంటుంది. మీరు ఎంతో మందికి ట్రీట్మెంట్ చేసే ఉంటారు, ఇలాంటి ఫోబియాస్ తోని చాలా మంది మీ దగ్గరికి వచ్చే ఉంటారు. సో కామన్ గా అంటే మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి చీమల్ ఫోబియా నాకుంది అన్న పేషెంట్స్ ని మీరు ఎప్పుడైనా చూసారా సార్? ఇన్సెక్ట్స్ డిఫరెంట్ టైప్స్ చూసాం, కానీ పర్టికులర్లీ చీమ అని చూడలేదు. అయితే ఈ బల్లి అని, జిల్లపురుగు అని ఇవి భయాలు చూసాం మేము. చాలా మంది పేషెంట్స్ చూసాము. అయితే ఇది బేసికలీ ఒక పేషెంట్ అండర్స్టాండ్ చేసుకోవాలి, దిస్ ఇస్ అన్నెసెసరీ రిక్వైర్డ్. సో దానికి తగ్గడానికి మందులు తీసుకొని వాడచ్చు. అండ్ ఇక్కడ ఈ అమ్మాయి ఏంటంటే మనకి సూసైడ్ చేసుకునే అంత స్థాయికి వెళ్ళిపోయింది అని అంటే వాట్ కైండ్ ఆఫ్ స్టేజ్ సార్ తను ఉన్న స్టేజ్ మనం ఎలా అంచనా వేయొచ్చు అంటారు? బేసికలీ ఏంటంటే సూసైడ్ లేదా వాట్ ఎవర్, దే ఆర్ లాంగ్ రన్ ప్రాబ్లమ్స్. అంటే ఎన్నో రోజుల నుంచి ఈ చీమలది భయం ఎక్స్పోజ్ అయ్యి షీ వెంట్ ఇన్ టు డిప్రెషన్. సో ఫోబియా విత్ డిప్రెషన్ లీడింగ్ టు సూసైడ్, అది జరిగింది ఈ అమ్మాయితో. ఓకే. అండ్ ఇవి మనకి జెనెటిక్ గా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు తిను ఈ ఫోబియాతో ఉంది కాబట్టి తన కిడ్స్ కి అలాంటి ఫోబియా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఉంటాయండి. బేసికలీ ఎనీబడి కెన్ గెట్ దిస్ ప్రాబ్లమ్. 1% రిస్క్ ఫర్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మీ అండ్ యూ. సో ఎవరికైతే ఫాదర్ మదర్కు ఉంటే 4% రిస్క్ ఉంటుంది పిల్లలకి. ఫాదర్ అండ్ మదర్కి ఇద్దరికి ఉన్నదంటే 40% రిస్క్ ఫర్ చిల్డ్రన్. సో ఇది జెనెటికల్గా కూడా ఉంటుంది డెఫినెట్గా. సో జెనెటికల్గా చూస్తే ఒకరికి బల్లి అట్లాంటి భయం ఉంటుంది, కొందరు చీమలని భయం ఉంటుంది. సో డిఫరెంట్ సిమ్టమ్స్ డిఫరెంట్ ఉంటుంది, కానీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే. అండ్ ఫస్ట్ టైం మనకి ఈ ఫోబియా ఉంది అంటే నార్మల్గా నాకు కొన్ని భయాలు ఉంటాయి, మీకు కొన్ని భయాలు ఉంటాయి. సో అవి మనం అంత ఎక్కువగా పట్టించుకోము, వదిలేస్తూ ఉంటాము. మరి అది మనలోని సీరియస్ అవుతోంది, దానికి మనం ఇంకా ఎక్కువగా భయపడుతున్నాము, కళలో కూడా భయపడుతున్నాము అని అంటే వాట్ కైండ్ ఆఫ్ థెరపీస్ కావచ్చు, లేకపోతే వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ మనం తీసుకుంటే మంచిదంటారు? అంటే ఎలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు మనం చాలా సివియర్ అయిపోతుంది, సో వెంటనే మనం దీనికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని ఎప్పుడు తెలుసుకోవాలి అసలు ముఖ్యంగా ఒక పేషెంట్? బేసికల్లీ మనకు ఫోబియా అనేది మైల్డ్, మోడరేట్, సివియర్ లెవెల్స్లో ఉంటుంది. మైల్డ్ ఉన్న లెవెల్లో మీకు అది కౌన్సిలింగ్ తీసుకున్నా సరిపోతుంది. వెరాజ్ మోడరేట్ అండ్ సివియర్ దే రిక్వైర్ మెడికేషన్ యాజ్ వెల్ యాజ్ కౌన్సిలింగ్ అండ్ ఎక్స్పోజర్ థెరపీ ఇవన్నీ ఉంటాయండి. ఓకే. సో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటుంది సార్? జస్ట్ నార్మల్గా మనకి పేషెంట్ ఏ స్టేజ్లో ఉన్నారో దాన్ని బట్టి మీరు ఓన్లీ కౌన్సిలింగ్ అయినా, లేకపోతే లైక్ మెడిసిన్ వైజ్ ఉంటుందా, లేకపోతే ఆర్ఎల్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అంత సీరియస్నెస్ ఉంటుందా? మోడరేట్ టు సివియర్ టైప్స్ ఆఫ్ కేసెస్కి మనకు అడ్మిషన్ అవసరం ఉంటుంది, లేదా సీరియస్గా డ్రగ్ థెరపీ అంటే ఫార్మకోథెరపీ ఉంటుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ స్టేటస్. యాజ్ ఎ సెడ్, ఫోబియా అనేది ఎన్నో రకాలు ఉంటాయి. కొన్ని 1000 రకాల ఫోబియాస్ ఉంటాయి. కొందరు క్లోజ్డ్ లిఫ్ట్లో ఉండలేరు, కొందరు బాత్రూంలో డోర్ పెట్టుకోకుండా స్నానం చేస్తారు ఎందుకంటే భయం, క్లోజ్ అట్మాస్ఫియర్ అని. సో ఇలాంటి వాళ్ళకు ఎంత సివియారిటీ ప్రకారం ట్రీట్మెంట్ ఉంటుందండి.
అయితే ఒకటి ఓకే. ఏంటంటే ఈ సూసైడ్ కవర్ పోయే బదులు కెన్ ఆల్వేస్ టేక్ ఏ ప్రొఫెషనల్ హెల్ప్. ఏ సైకాట్రిస్ట్ అయినా కలిస్తే డెఫినెట్గా హెల్ప్ఫుల్ ఉంటుందండి. ఓకే. రైట్. అండ్ సార్ మనం చూసుకుంటూ ఉన్నాము ఇలాంటి ఫోబియాస్ ఉన్నవాళ్ళు లేడీస్ అంటే మెయిన్‌గా ఇంట్లో చెప్పుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారు. అండ్ మీరు అన్నారు కదా సైకియాట్రిస్ట్‌తోని మనం కౌన్సిల్ చేపించుకోవాలి అని చెప్పి. అయితే కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్తే వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు? అది ఇంత చిన్న చిన్న మ్యాటర్స్ కూడా మనం చెప్పాలా? వాళ్ళు ఏ విధంగా మనల్ని ట్రీట్ చేస్తారో, మన పరువు పోతుందేమో అని చెప్పి చాలామంది దాచేస్తూ సిట్యుయేషన్స్ కూడా ఉంటాయి. సో అలాంటి టైంలో ఏం చేయమంటారు సార్? అంటే పేషెంట్ డైరెక్ట్‌గా ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి పేరెంట్స్‌తో అంటే ఫ్యామిలీ మెంబర్స్‌తో కన్సల్ట్ అవ్వలేని సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు? బేసికల్లీ ఏంటంటే ఈ ఫోబియాలైనా ఏదైనా సైకాట్రీ కండిషన్స్ ఉన్నా దెర్ ఈస్ అ స్టిగ్మా అటాచ్ టు ఇట్. అంటే అయ్యో సైకాట్రిస్ట్ దగ్గర పోయినావా అన్నట్టు ఉంటుంది. అది తప్పది. అది హ్మ్. హార్ట్ లంగ్స్ అట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటే ఈ మైండ్ కూడా డిపార్ట్మెంట్, న్యూరో డిపార్ట్మెంట్ అది. సో దాంట్లో హ్మ్. ఎన్నో రీజన్స్ తోటి వస్తూ ఉంటుంది. సో మనం ఏంటంటే వీ షుడ్ నాట్ ఫీల్ షై. ఒక ప్రాబ్లం ఉందంటే వేరే వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళకి చిన్నగా అనిపిస్తుంది. బట్ ఫేస్ చేసేటోళ్ళకి అదొక నరకంలా ఉంటుంది. హ్మ్. అదే. అండ్ సార్ ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఎలాంటి మనం స్టెప్ తీసుకుంటే మంచిదంటారు? ముఖ్యంగా ఇలాంటి మనకి ఫోబియాస్ ఉన్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ స్టెప్స్ సార్ వి హావ్ టు టేక్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిస్కస్ విత్ యువర్ క్లోజ్ పర్సన్స్. సో ఆ తర్వాత ఈజ్ ఇట్ బెటర్ టు గో టు ప్రొఫెషనల్ హెల్ప్ చేయడం బెటరా కాదని డిసైడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సైకాట్రిస్ట్ దగ్గర వచ్చినప్పుడు సైకాట్రిస్ట్ విల్ డిసైడ్ మైల్డా మోడరేటా సివియరా అని. సో అది డిసైడ్ చేసుకున్నాక ఆ తర్వాత ట్రీట్మెంట్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ మోడరేట్ అండ్ సివియర్ మెడికేషన్ మందులు కావాలి, పారాక్సిటిన్ ఇట్లాంటి మందులు ఉంటాయి, అది ఇచ్చేసి దాంతోపాటు కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీ అని థెరపీ తీసుకుంటే బెటర్ అవుతుంది. జనరల్గా ఇలాంటి వాళ్ళు 2 monthsలో బాగా అయిపోతారు. బట్ డాక్టర్ చెప్పిన రోజులు మందులు వాడాలి. ఓకే. సో డెఫినిట్‌గా క్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారైతే. అంటే ఎలాంటి సివియర్ అయినా సరే విత్ మెడిసిన్స్ క్యూర్ అవుతుందయితే మనకి. డెఫినెట్లీ క్యూర్ అవుతుంది. ఓకే. సో అంటే ఎంత టైం తీసుకుంటుంది? అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి ఎంత టైం పట్టొచ్చండి? ఇప్పుడు మీరన్నారు 2 మంత్స్ పడుతుంది అని చెప్పి. సో ఇంకా సివియర్ ఉన్న వాళ్ళకి ఎన్ని మంత్స్ పట్టే అవకాశాలు ఉన్నాయంటారు? అది 2 to 3 months. మోడరేట్ అండ్ సివియర్ అంతే. తగ్గడానికి 2 to 3 months అవుతుంది. మైల్డ్ కేసెస్లో ఓన్లీ కౌన్సిలింగ్ కాబట్టి 4-5 సిట్టింగ్స్ సరిపోతుంది. అచ్చా! ఓకే. ఓకే. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పటి వరకు మనం చూస్తూ ఉన్నాము ఇలాంటి ఫోబియాస్‌కి సంబంధించి చాలామంది చాలా రకాలుగా ఫ్యామిలీ మెంబర్స్‌తో డిస్కస్ చేసుకోవాలన్నా, లేకపోతే బయట ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేసుకోవాలన్నా చాలా లోగా ఫీల్ అవుతూ ఉంటారు. అరే! చీమకే భయపడుతున్నావా అని అంటే నన్ను ఎగతాళి చేస్తారేమో అని చెప్పి చాలామంది బయటికి చెప్పుకోలేని సిట్యుయేషన్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు చనిపోయిన తను కూడా మేబీ ఇలాంటి సిట్యుయేషన్ ఏమైనా ఫేస్ చేసిందా? ఎందుకంటే మనకి సైకియాట్రిస్టులు కూడా చెప్తూ ఉన్నారు. వితిన్ 2-3 మంత్స్‌లోనే దీన్ని క్యూర్ చేసేయవచ్చు విత్ డ్రగ్స్ అంటే టాబ్లెట్స్ అవి యూజ్ చేసి అండ్ కరెక్ట్ ప్రాపర్ కౌన్సిలింగ్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు 2-3 మంత్స్‌లోనే నార్మల్ స్టేజెస్‌కి కూడా వచ్చేస్తూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఎందుకు తను అంత దారుణమైన డెసిషన్ తీసుకుందో ఇప్పటికీ కూడా ఒక అంచనా వేయలేకపోతున్నాము. ఎందుకంటే తనకి 4 ఇయర్స్ బేబీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో బేబీని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఒక లెటర్ రాసి తను సూసైడ్ చేసుకున్నట్టు కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఎంతో పెద్ద పెద్ద ఫోబియాస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. దాని నుంచి ఓవర్‌కమ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ట్రీట్మెంట్స్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి చిన్న చిన్న వాటికి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వాళ్ళ కుటుంబాల్లోని ఎలాంటి విషాద ఛాయలు నింపుకొని వెళ్ళిపోతున్నారో మనం చూస్తూ ఉన్నాము. సో ప్రతిదానికి కూడా సూసైడ్ అన్నది సొల్యూషన్ కాదు అని చెప్పి ప్రతి ఒక్క ఇన్సిడెంట్స్ అప్పుడు ప్రతి ఒక్కరు చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. సో సూసైడ్ చేసుకోవాలంటే ఒక బలమైన కారణం ఉండాలి. వీళ్ళు సూసైడ్ చేసుకున్నారంటే ఇంత బలమైన కారణం ఉందా అనుకునేటట్టు అంటే దాని నుంచి ఓవర్‌కమ్ అవ్వలేని వాళ్ళు చేసుకున్నారు అని అంటే ఒక అర్థం ఉంది. కానీ ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా మనకి సూసైడే చాలా ఈజీ వే. సో దాని నుంచి మనం గెట్ ఆన్ అయిపోవచ్చు అని చెప్పి సూసైడ్‌ని చూస్ చేసుకోవడం అనేది నిజంగా బాధాకరమని చెప్పాలి. కేవలం చీమల యొక్క ఫోబియాతోని తిని సూసైడ్ చేసుకుంది అని అంటే నిజంగా అసలు నమ్మశక్యంగా కూడా లేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇదే పరిస్థితి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రెజెంట్ దీని గురించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కేవలం దీని గురించి చనిపోవడం ఏంటి, తన భర్త గురించి కానీ పిల్లల గురించి కానీ కనీసం ఆలోచించలేకపోయింది అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అంటే ముఖ్యంగా ఈ వార్త విన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.